మనకు సంస్కారం అనేది చాలా ముఖ్యం. భగవద్గీత సారం అంతా ఏంటంటే దైవ సంస్కారం అలవర్చుకోవడం, దైవ గుణాలు పెంచుకోవడం కోసం. ఎందుకంటే వైకుంఠంలో మనం ఉండాలంటే విష్ణు గుణాలు మనలో ఉండాలి. అదే వైకుంఠం ఉండాలంటే వైకుంఠంలో ఉన్న వాతావరణం మనం సరిపోతామా లేదా, దాని గుణాలు అలవాటు చేసుకోవాలి కదా. మనం భక్తి మార్గం అంటే ఏంటంటే విష్ణు గుణాలు మనం అలవర్చుకోవాలి. అప్పుడే వైకుంఠంలో ఉన్న వాసులందరూ కూడా విష్ణు జనులందరూ కూడా విష్ణు గుణాలతోనే ఉంటారు. వైకుంఠం అందరికీ శంఖ చక్ర కథావర్గం ఉంటుంది. మనం వెంకటేశ్వర దేవాలయం తీసుకెళ్ళినప్పుడు జయా విజయులు ఉంటారు, మన ద్వారపాలకులు. వైకుంఠంలో 7 ద్వారాలు ఉంటాయి. నంద, సునంద, జయ, విజయ. జయా విజయ మొదటి ద్వారపాలకులు వైకుంఠంలో ఉంటారు. ఆ 7 ద్వారపాలకులు ఉంటారు వైకుంఠంలో. అందరూ జగబుద్ధులతో ఉంటారు కదా. వాళ్ళే కాదు, వైకుంఠంలో అనంత కోటి భక్తులు ఉన్నారు. కాబట్టి వైకుంఠంలో విష్ణువుతో ఉన్నప్పుడు జనాభా అనంతం, లెక్క పెట్టలేదు. కాబట్టి ఆ విష్ణు చేరుకోవాలంటే ఆ విష్ణు గుణాలు అలవర్చుకునే ప్రక్రియే భక్తి యోగా. Like, share and subscribe to HKM Hindupur channel.